అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్నదాత సుఖీవ పథకం సంబంధించి కానీ ఎదురు చూస్తున్న రైతన్నలందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే శుభవార్త అయితే చెప్పబోతుందండి. సో ప్రస్తుతం ఈ యొక్క 20,000 సంబంధించి కానీ చూసుకున్నట్లయితే ముందుగా ఈ యొక్క జిల్లాలో అయితే జమ చేయడానికి అయితే సిద్ధమవుతుందన్నమాట రాష్ట్ర ప్రభుత్వం. సో ఏ జిల్లాలకు జమ చేయబోతుంది, అలాగే తొలి విడత కింద ఎంతవరకు జమ చేస్తుందనే దానిపై ఈ వీడియోలో మొత్తం సమాచారం అయితే తెలుసుకుందామండి. సో ఈ యొక్క పథకం సంబంధించి గాను మనకి మీ అందరికీ తెలిసినట్లుగానే రాష్ట్ర ప్రభుత్వం తరపున 14,000 రూపాయలు, కేంద్ర ప్రభుత్వం తరపున 6,000 రూపాయలు అనేవి అయితే జమ కాబోతున్నాయి. అయితే ఈ యొక్క పథకం సంబంధించి కానీ కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే 19 విడతలుగా నిధులు అనేవి అయితే విడుదల చేసింది. సో రాష్ట్ర ప్రభుత్వం తొలి విడత కింద ఎంత విడుదల చేయబోతుంది అనేది ప్రతిదీ కూడా తెలుసుకుందాం. కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి, అర్హతలు ఏంటి, సో ప్రతిదీ కూడా తెలుసుకుందామండి. వీడియోని అయితే ఎక్కడ కూడా ఆపకుండా చివరి వరకు అయితే చూడండి. అంతకంటే ముందు కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూసినట్లయితే వెంటనే ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను పెట్టే ప్రతి చిన్న లేటెస్ట్ అప్డేట్ కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ కాకుండా తెలుసుకోగలుగుతారు. అలాగే వీడియోకి అయితే లైక్ చేయండి, మరి కొంతమందికి సమాచారం అయితే తెలుస్తుంది. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో ప్రస్తుతం ఇక్కడ అన్నదాత సుఖీవ పథకం సంబంధించి కానీ చూసుకున్నట్లయితే రైతు సోదరులందరికీ ఉపయోగపడేలాగా మనకి రాష్ట్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం కూడా 20,000 రూపాయలు జమ చేస్తామని చెప్పి హామీ అయితే ఇవ్వడం అయితే జరిగింది కదండి. సో 14,000 ఏమో రాష్ట్ర ప్రభుత్వం తరపున, 6,000 రూపాయలేమో కేంద్ర ప్రభుత్వం తరపున అయితే విడుదల కానున్నాయన్నమాట. అయితే ఈ యొక్క 6,000 రూపాయలకు సంబంధించి కాను కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే 19 విడతల కింద నిధులు అనేవి అయితే విడుదల చేసుకుంటూ రావడం అయితే జరిగింది కదండి. సో ఇప్పుడు మనకి ఈ యొక్క 14,000 సంబంధించి కాను చూసుకున్నట్లయితే రాష్ట్ర ప్రభుత్వం కూడా విడుదల చేసేందుకు అయితే సిద్ధమవుతుందన్నమాట. అయితే మనకి గత ప్రభుత్వంలో రైతు భరోసా కింద ఈ యొక్క పథకాన్ని అయితే ప్రవేశపెట్టారు. అప్పుడు మనకి 13,000 రూపాయలు మాత్రమే ఇచ్చేవారు. అయితే ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఈ యొక్క నిధులు పెంచి అందించడానికి అయితే సిద్ధమవుతుందన్నమాట. అంటే ఈ యొక్క 13,000 కాస్త 20,000 వరకు కూడా పెంచడం అయితే జరిగిందండి. సో దీన్ని బట్టి చూసుకుంటే మనకి ఈ యొక్క నిధులకు సంబంధించి గాను మనకి విడుదల చేయడం అయితే జరుగుతుందన్నమాట. తొలి విడత కింద మనకి 5,000 రూపాయలు అనేవి అయితే రాష్ట్ర ప్రభుత్వం తరపున అయితే విడుదల కానున్నాయండి. సో కేంద్ర ప్రభుత్వం తరపున 2,000 రూపాయలు, సో మొత్తంగా 7,000 రూపాయలు అనేవి అయితే రైతుల ఖాతాలో జమ కాబోతున్నాయి అన్నమాట. సో దీనికి సంబంధించి గాను మీరు ఈ కేవైసీ తప్పనిసరిగా అయితే చేయించుకోవాల్సి ఉంటుందండి. సో కంపల్సరీగా ఈ కేవైసీ చేయించుకోండి. సో ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా మిస్ కాకుండా తెలుసుకోవాలనుకుంటే మాత్రం వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మిత్రులారా. ధన్యవాదములు. జై హింద్.